రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయని, మౌలిక వసతులు, విద్యా బోధన, విద్యార్థుల సంఖ్య, ఫలితాలు ఇలా అన్ని రంగాలలో ఆదర్శంగా నిలుస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఉలిచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరావతి సేవా ట్రస్ట్ సహకారంతో ధనిక్ భారత్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అసిస్ట్ వారి సహకారంతో విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రతినిధి బాలలత మాట్లాడుతూ విద్యార్థులకు సైకిళ్లు చాలా అవసరమన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులకు సైకిళ్లు ఉంటే ఎంతో సమయం కలిసి వస్తుందన్నారు. పాఠశాలకు సమయానికి రావచ్చన్నారు. అంతేకాక ఆరోగ్యపరంగా కూడా వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులకు సైకిళ్లు ఇవ్వాలన్న మంచి ఆలోచన చేసిన ఎమ్మెల్యే జనార్దన్ గారికి, అందులో తమను భాగస్వామ్యం చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఉలిచి, కరవది, గుండాయపాలెం గ్రామాలకు చెందిన 103 మంది విద్యార్థులకు 15 లక్షల రూపాయల విలువైన సైకిళ్లను అందించడం జరిగిందన్నారు. నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. ప్రైవేటు పాఠశాలలతో పోటీ పడుతూ మంచి ఫలితాలు సాధిస్తున్నాయన్నారు. విద్యార్థులకు మంచి సౌకర్యాలను అందించాలన్న లక్ష్యంతో దాతల సహకారంతో సైకిళ్లను అందిస్తున్నామన్నారు. మరొక 6 నెలలలోపు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సైకిళ్లను అందిస్తామన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన ధనిక్ భారత్ విద్యా సంస్థల ప్రతినిధి బాలలతను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో దుగ్గినేని వెంకట్రావు, కాట్రగడ్డ రఘుపతి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, డాక్టర్ నామినేని కిరణ్, పోలవరపు వెంకటరామయ్య, కామేపల్లి శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, బండారు మదన్, కట్టా వెంకటేశ్వర్లు, మాకినేని హరిబాబు, చుంచు వెంకటశేషయ్య, చుంచు సింగయ్య, నరసింహారావు, గంగాధర్, ముప్పవరపు శ్రీనివాసరావు, బాలకృష్ణ, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా, మలుపు కనరా,
పరుగువై పదమదరా గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా మనసు వెతికే మార్గమిదిరా మంచికై పదమదరా లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం ప్రేమై వర్షించని నీ ప్రాణం సాయం సమాజమే నీ గేయం నిరంతరం ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం విశ్వమంతటికి పేరు పేరున ప్రేమ పంచగల అసితరమా ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్ని సాకారమవగా జయమో జయమో విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు నవ సమాజ నిర్మాణానికి పునాది వయ్యే ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు 100 మందిలో ఒక్కడివైతే దక్కేటి విలువ ఏముంది 100 మందికి మార్గం చూపే మార్గదర్శికే విలువుంది విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు కన్న వాళ్ళ కన్నుల నిండుగా కన్న కలలు పండించు అన్నవై ఆత్మీయతను ఆడపడుచు కందించు అమ్మలోని కమ్మదనాన్ని స్నేహితునికి అందించు మమతలంటూ తెలియని రోగికి ప్రేమ మందునందించు 3 రంగుల జెండాలో నువ్వొక రంగువి కావాలి భరతమాత నీలి నింగిలో రివ్వున నీవు ఎగరాలి విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు విద్యార్థి నీ అడుగు అది విజయానికి ముందడుగు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము విజయం నేరుగా చేరదు శ్రమ పడితే దక్కగా మానదు నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు ప్రేమ చాలి చూపదు దాక్షిణ్యాలే ఉండవు దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే కదరా ఆయుధము టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే క్రమ పద్ధతి లేని జీవనం కాలం విలువను మరిచిన
సమయాభావం గొప్పది, అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్నడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. ఒకసారి నువ్వు ప్రతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి. సైకిల్స్ అనేవి పిల్లలకు చాలా ఇంపార్టెంట్. పల్లెటూళ్ళలో గ్రామాల్లో చాలా దూరం నుంచి పిల్లలు నడుచుకుంటూ స్కూల్కి రావాల్సి వస్తుంది, లేదా వీళ్ళందరూ కూడా చాలా శ్రమ కోర్చి గంటలు టైం వేస్ట్ అవుతుంది స్కూల్కి రావడానికి. అటువంటిది సైకిల్ అనేది చాలా గొప్ప ఆలోచన. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం అనే ఆలోచన జనార్దన్ సార్కి రావటం అనేది, ప్రత్యేకంగా ఆడపిల్లలకు కూడా ఈ సైకిల్ సౌలభ్యం చాలా మంచిది. స్కూల్ పిల్లలకి సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈ కార్యక్రమం తర్వాత పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్స్, ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చే ప్రోగ్రామ్ ఒంగోలు జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే గారు, ఇక్కడ ప్రాంత ఎమ్మెల్యే గారు ఇక్కడి నుంచి కూడా సార్ గొప్పవాళ్ళు అవ్వాలని, ఇంకా మంచి పనులు చేయాలని, సార్ తొందరలో మినిస్టర్ రావాలని కోరుకుందాం. అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతారని కూడా కోరుకుందాం. దాంతోపాటు దళిత్ భారత్ విద్యా సంస్థల తరఫున విద్యాసంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారు ప్రత్యేకంగా మేడం మీరు ఖచ్చితంగా వెళ్ళాలి, ఇది ఒక మంచి పని, దామచర్ల జనార్దన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది, మీరు వెళ్ళాలని చెప్పడంతో మన ఊరు ఉలిచి మా అత్తగారు ఊరండి, ప్రత్యేకమైన ప్రేమతో నేను రావటం జరిగింది. మీరు అందరూ కూడా ఈ సైకిల్స్ని ఉపయోగించుకుంటారని, జనార్దన్ సార్ జీవితంలో మీరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే సార్ ప్రోత్సాహం లేదే ఈరోజు నేను ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు, ఈ సైకిల్స్ మీకు వచ్చేవి కాదు. సార్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమయ్యాయి కాబట్టి జనార్దన్ సార్ని మీ ఎమ్మెల్యే గారిని అందరూ గుర్తుపెట్టుకుంటారని ఆయన ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రత్యేకంగా మీరందరూ కూడా ఉల్చికి సంబంధించి ఏ మంచి పని కావాలన్నా మేమందరం ఉన్నాం, మా అందరితో పాటు ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఉంది. కాబట్టి మీరందరూ దాన్ని వినియోగించుకుంటారని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. అన్ని గ్రామాలలో స్కూల్స్లో పిల్లలందరికీ, అటు మగ పిల్లలు అవ్వచ్చు ఆడపిల్లలు అవ్వచ్చు, అందరికి కూడా తప్పకుండా కూడా ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ వితిన్ 6 months లోపల అందరూ కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మా ఉద్దేశం ఒకటే, పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు అన్నీ కూడా బాగా అభివృద్ధి అవుతున్నాయి. ఈరోజు మన మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఈరోజు పెరిగింది, స్ట్రెంత్ పెరిగింది. అదేవిధంగా మార్క్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ వాళ్ళు వేస్తుంటారు పేపర్ యాడ్ 98%, 98, 100 of 98, 99, 97 అని చెప్పి విపరీతంగా ఉండేది. ఈసారి రాష్ట్రంలోనే గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికి కూడా అబౌవ్ 95% వచ్చిన స్టూడెంట్స్ కూడా ఎంతోమంది ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కానీ, యూనిఫామ్ కానీ, స్కూల్స్ కానీ, బుక్స్ కానీ అన్నీ కూడా ఇస్తున్నారు ఈరోజు ఈ ప్రభుత్వం. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ మాదిరి కూడా డిజిటల్ క్లాసెస్ కానీ, అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ కానీ అన్ని యాక్టివిటీస్ పెంచడం జరిగింది. కాబట్టి స్టూడెంట్ యాక్టివిటీ ఏముంది, స్టూడెంట్ ఏ విధంగా చదువు మీద ఉన్నాడా ఇంట్రెస్ట్, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ మీద ఉన్నాడా, లేకపోతే స్పోర్ట్స్ మీద ఉన్నాడా, ఇవి కూడా అర్థం చేసుకొని వాళ్ళని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా మీ అందరూ కూడా ఉపయోగించుకోండి. తప్పకుండా మా వంతు మేము చేస్తాం. ఈ ఊర్లో చిన్న ఆర్ఓ ప్లాంట్ కూడా, మంచినీళ్ళు కూడా మంచి తాగాలని చెప్పేసి ఆర్ఓ ప్లాంట్ పెట్టి ఆర్ఓ ప్లాంట్లో ఈరోజు మంచినీళ్ళు తాగుతూ ఉన్నారు. అదేవిధంగా చుట్టూరు కాంపౌండ్స్ కట్టించేసి ప్లే గ్రౌండ్ క్లియర్ చేసాం. అదేవిధంగా క్లాస్ రూమ్స్ అన్నిటికీ కరెక్ట్ చేసాం. ఈరోజు ఉన్నత పాఠశాలలో చూడండి, ఒంగోలు మండల ప్రథమ స్థానం 570, 600కి, అదేవిధంగా 553 వచ్చినాయి. ఇట్లాంటివన్నీ కూడా అందరూ ఆడపిల్లలు, మొత్తం ఆడపిల్లలు ఈరోజు మొత్తం 530, 550 మార్కులు ఈరోజు చదివించారంటే ఆడపిల్లలను కూడా బాగా చదివించండి. రేపు భవిష్యత్తులో ఈరోజు బయట దేశాలకు వెళ్ళారో కూడా ఈరోజు ఎవ్వరు భయపట్ల, ఆడపిల్లలు కూడా బయటికి పోయి చక్కగా చదువుకొని ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు. కాబట్టి ఇలాంటివన్నీ
కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి మన బాలలత గారు అయితే ప్రత్యేకించి అభినందించాలి. ఈరోజు ఇందాకే గ్రామ హెల్త్ సెంటర్ కూడా సైట్ వాళ్ళే డొనేట్ చేశారు. ఈ ఊరికి హెల్త్ సెంటర్ వచ్చిందంటే వాళ్ళ వల్ల వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా సైకిల్స్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు. తప్పకుండా ఎంతో మందిని చదివిస్తున్నారు. ఈరోజు సమాజంలో కావాల్సినవన్నీ కూడా ఎట్లా చేస్తే ఆ సహకారంతో ఈరోజు అందరూ ఎంతో మందిని కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా ఈ గ్రామంలో మంచి మంచి కార్యక్రమాలు, మండలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలను కూడా మేడం గారు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైనా చేసి 10 మందికి ఉపయోగపడే అవుతారు. అది అడిగినప్పుడు మాత్రం ఇలాంటివి చేసినప్పుడు అదే తల్లిదండ్రులు సంతోషపడతారు. అదేవిధంగా ఆ గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో మంది వచ్చారు. సైకిల్స్ కూడా 7వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇచ్చాం. కాబట్టి ఇంకా మిగతా స్కూల్స్ అన్నిటి కూడా తొందరలోనే ఇస్తామని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు మరోసారి మన బాలలత గారికి అదేవిధంగా దినకర్ గారికి ఈరోజు అందరి దగ్గరికి వెళ్ళి ఈరోజు మన రమణయ్య గారు అయితే ప్రత్యేకించి ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఈరోజు 103 సైకిల్స్ రావడానికి ప్రథకారకుడు మన రమణయ్య గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళ ఇంటెన్షన్ మన నియోజకవర్గంలో అన్ని దగ్గర ఎవరి దగ్గర అయితే సిఆర్ఎఫ్ ఫండ్స్ ఉన్నాయో అదేవిధంగా కొంతమంది డోనర్స్ ఇండస్ట్రీస్ ఉండేవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఉండేవాళ్ళని కనీసం ఒక 50 సైకిళ్ళు ఏంటి 100 సైకిళ్ళు ఏంటి అని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళ కృషి చేసి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరోసారి మా మేడం గారికి నా అభినందనలు తెలియజేస్తూ గ్రామస్తులకు కానీ పెద్దలకు కానీ మండల నాయకులకి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు కూడా ఇంకా పర్సంటేజ్ బాగా రావాలి. మీకు కావాల్సినవన్నీ చేస్తున్నాం. పిల్లల స్ట్రెంత్ పెరగాలి, అదేవిధంగా మంచి పర్సంటేజ్తో పాస్ అవ్వాలి. ఫలానా దగ్గర చదువుకున్నాము అనేది ఆ రెప్యుటేషన్ ఉండాలి. ఇట్లాంటి పాంప్లెట్స్ ఇంకా ఎక్కువ వేయించుకునేటట్టుగా చేయండి. చేసి అందరూ కూడా మంచి టీచర్స్ని అందరినీ పెట్టుకోండి. బాగా కష్టపడి పిల్లల్ని మైకి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరోసారి మేడం గారికి నా అభినందనలు తెలియజేస్తూ రమణయ్య గారికి మన దినకర్కి డాక్టర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. దుగ్గినేని వెంకట్రావు గారు ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ విక్రమ్ నారాయణరావు గారికి చాలా సన్నిహితులు. ఆయనతోనే కోఆర్డినేట్ చేసి ఇది మొత్తం కార్యక్రమం చేయడం జరిగింది. అందరూ కూడా దుగ్గినేని వెంకట్రావు గారికి కర్తాల ధ్వనులతో ఆయనకి శుభాభినందనలు తెలుపుతారని కోరుకుంటున్నాను. సార్ నాకు కాదు మీకు సన్మానం చేయాలి. యాక్చువల్లీ ఈరోజు నేను ఉలిచి రావడానికి కారణం ఈసారి ఈ సైకిల్స్ అన్ని ఆర్గనైజ్ చేసి ధనిక్ భారత్ విద్యా సంస్థల చైర్మన్ గారితో మాట్లాడి నన్ను ఈ విధంగా తీసుకొచ్చి సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయించినందుకు దుగ్గినేని వెంకట్రావు గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. సన్మానం చేస్తున్నారు. ఓకేనా?